అల్లు అర్జున్ పైన మెగా ఫ్యామిలీ పగబట్టిందా? అందుకేనా ఇలాంటి ప్రకటనలు చేస్తా ఉంది? ఈ కథ నడుస్తా ఉంది? అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కామెంట్లు చేసిరు. ఏమని కామెంట్లు చేసిరో ఒకసారి మీకు ఇక్కడ చదివినాక అది మీకు చూపిస్తా. ఇగో, సంధ్యా థియేటర్ ఘటన పైన పవన్ కళ్యాణ్ నిన్న స్పందించిండు. గోటితో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చిరు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి అల్లు అర్జున్ కాకపోయినా ఎవరైనా వెళ్ళి పరామర్శించి ఉండాల్సింది. మానవతా దృక్పథం లోపించినట్లయింది. ఒక్కోసారి తప్పు చేసినప్పుడు తిట్లు పడాలి, తప్పదు. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్గా డీల్ చేయాల్సింది అని కొంతమంది అంటున్నారు. కానీ లా అలా ఉండదు, అందరికీ ఒకటేలాగా ఉంటుంది. నేను తప్పు చేసినా శిక్ష పడుతుంది. రేవంత్ రెడ్డి చాలా బలమైన నేత. వైఎస్ జగన్ లాగా టికెట్ల విషయంలో ఇబ్బంది పెట్టట్లేదు. అల్లు అర్జున్ స్థానంలో ఎవరున్నా నేనైనా అలాగే అరెస్టు చేస్తారు. చట్టం ముందు చట్టం ఎవరికి చుట్టం కాదు. రేవంత్ రెడ్డి తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. మీకు మంచి సహకారమే అందిస్తున్నాడు. ఎట్లా మీకు ఇండస్ట్రీని మొత్తం పంపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా, ఆ ప్రయత్నం బాగానే చేస్తున్నాడు. పోలీసులను తప్పు పట్టడం లేదు. పోలీసులు చెప్పేది మనం వినాలి. పోలీసులు చెప్పేది వినకపోతే మనతో పాటు వచ్చే మన వాళ్ళని కూడా రిస్క్లో పెట్టినట్లు అవుతుంది. చిరంజీవి గారు ఒకప్పుడు ముసుగు వేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవారు. నేను నా సినిమాను చూడడానికి వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారు, ఈ ఇబ్బంది అవుతుందని నేను థియేటర్కి వెళ్ళడం చూడడం మానేశాను. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ని ఒంటరి చేశారు. అల్లు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరుగుతుందో నాకు తెలుసు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుంది అని చెప్పేసి నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడుతూ కొంత పోవాల్సి ఉండే, ఈ ఈగో తగ్గించుకోవాల్సి ఉండే, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ మీద ప్రేమ ఉంటే, లేకపోతే ఈ ఈ ఇష్యూ మీద మాట్లాడాల్సి ఉంటే, నిజంగా చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి సంతాపము లేకపోతే ఆ కుటుంబానికి అండగా నిలవాలనుకుంటే ఈ జరిగి కూడా ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది. ఈ మధ్యలో ఎప్పుడన్నా మరి పవన్ కళ్యాణ్ కూడా సినీ పెద్దలల్లో ఆయన ఒక పెద్దనే కదా, మరి పవన్ కళ్యాణ్ గారు పోయి అటు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక గౌరవమైనటువంటి పొజిషన్లో ఉన్నారు, ఇటు తెలంగాణలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు తెలంగాణలో కూడా ఆడతాయి, చూస్తారు. తెలంగాణ నుంచే మెజారిటీగా ఆర్థికంగా డబ్బులు కూడా వస్తాయి ఆ సినిమా ఇండస్ట్రీకి. సో కాబట్టి మరి వారు ఆ మంచి గౌరవ హోదాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చి రేవతి కుటుంబాన్ని కానీ ఇటు ఈ మొత్తం అల్లు అర్జున్ వ్యవహారాన్ని కానీ దగ్గర ఉండి ఒక గంట సేపు కాదనుకుంటే సార్ట్అవుట్ అయిపోతుండే కదా. అల్లు అర్జున్ తెలియలేదు అనుకుందాం, కాసేపు మీరు చెప్పినట్టుగానే ఆయనకు తెలియలేదు, చిన్నపిల్లగాడని అనుకుందాం మీ దాని కింద. మరి చెప్పి అర్జున్ ఇట్లా కాదు, నువ్వు పోయిరాపో బిడ్డ, నువ్వు పోయిరాపో, ఆ కుటుంబానికి పరామర్శించి రాపో, అండగా ఉంటాను చెప్పో, నువ్వు వాడికి పోవడం వల్ల ఏదో చిన్న దుర్ఘటన జరిగింది, సరే ఏం జరిగినా మనం బాధ్యత వహించాలి, మనం హోదాలో ఉన్నప్పుడు ఉండాలని చెప్పేసి ఎందుకు ఒక సలహా ఇవ్వలేకపోయారు? పోయి ఒక మాట చెప్తే ఏమైంది? ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇన్ని రోజులు? నెల రోజుల పాటు మీకు మాట్లాడుతందుకు నోరు రాలేదు, మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోయినాయా? ఇన్ని రోజులు సమయం దొరకలేదు. ఇది అంతా సర్దుమరుగుతున్న సమయం లోపల ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడడం వెనకాల అర్థం ఏంటిది? దాని అర్థం ఏంది? అయిపోయింది కదా, ఓ 4-5 రోజులకి వెళ్ళి పెద్దగా చర్చ లేదు ఎక్కడ కూడా అల్లు అర్జున్ వ్యవహారం సంబంధించి. సరే అది సర్దుమణిపోయింది. ఎప్పుడైతే కమాండ్ కంట్రోల్ రూమ్కి ఈ సినీ పెద్దలందరూ పోయి సీఎం దగ్గర మోకరిల్లు వచ్చిర్రో, కాంప్రమైజ్ అయ్యొచ్చిర్రో, ఎన్కన్వెన్షన్ కూలగొట్టించుకున్నటువంటి నాగార్జున కూడా పోయి సాల్వా కప్పి ఒంగొంగి దండాలు పెట్టి వచ్చిండో, ఇవన్నీ అయిపోయినాయి, సర్దుమణిగింది, ఈగోలు సాటిస్ఫై అయినాయి ఎవరికి వాళ్ళకి. అటు ముఖ్యమంత్రికి కానీ, సినిమాటోగ్రఫీ మంత్రి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా లాభాపేక్షంగా జరుగుతూ ఉన్నట్టున్నాయి. అదొక సర్దుమణిగింది. ఈ సమయం లోపల పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు? దేనికోసం మాట్లాడారు? దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటిది? ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఆ సందర్భం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మీడియా ప్రశ్నించింది కదా, నిన్ననే కాదు కదా, ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రశ్నించినప్పుడు దాటవేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ నిన్ననే ఎందుకు మాట్లాడారు? దేనికోసం మాట్లాడారు? దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది? ఇది మళ్ళీ ఇంకా గిచ్చిగల ఏమంటారు కయ్యం పెట్టుకున్నటువంటి విధంగా ఆ సల్లారిపోతున్న దాన్ని మళ్ళా చర్చ చేసి మళ్ళా అది చేసి ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి బయటికి అల్లు అర్జున్ని ఒంటరి చేసిర్రు అనేటువంటి మాటని కనపడతా ఉంది. ఆయన మాట లోపల అంటా ఉన్నాడు ఒక దగ్గర, ఆయన ఒక్కడే బాధ్యుడు కాదు కదా, అందరూ బాధ్యులు, ఆయన ఒంటరి చేసిర్రు అన్నాడు. ఆ మాటని కరెక్టే అన్నాడు, కానీ దీని వెనకాల ఒక రాజకీయపరమైనటువంటి అది ఉన్నది.
అప్పుడు వాళ్ళ అన్న ఎవరు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు అయితే స్వయంగా ఆయన ట్వీట్ చేసిండు అల్లు అర్జున్ మీద వ్యతిరేకంగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ అల్లు అర్జున్ సినిమాని భయంకరంగా ట్రోల్ చేసినాయి. పుష్ప 2ని వాళ్ళు మొత్తం బైకాట్ చేసిర్రు. సినిమా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కానీ అల్లు అర్జున్ సినిమాను చూసిర్రు, అల్లు అర్జున్ నిలబడ్డాడు. ఈ రేవతి విషయంలో ఈ విషయంలో కొంత ఇబ్బంది అయింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో సైలెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఉద్దేశం ఏంటి అయ్యా అంటే, ఇప్పుడు మళ్ళీ కూడా ఒక చర్చ చేయాలి. మనం ఏపీకి సంబంధించినటువంటి అంశాన్ని చూసుకుంటే ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఈ కలిసి మహాకూటమి ఏర్పడి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి, అది చేసినాయి. సో కాబట్టి జేఎస్పీ ఇక్కడ ఉన్నది కాబట్టి మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు సపోర్ట్ చేసింది. జేఎస్పీ కంటే ఈ కూటమికి సపోర్ట్ చేసింది. చివరికి పవన్ కళ్యాణ్ ఆ కూటమిలో ఉన్నాడు కాబట్టి చివరికి చిరంజీవి కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేయండి అన్నట్టుగా ఆయన సందేశం కూడా ఇవ్వడం జరిగింది. కొంతమందికి స్పెషల్గా వీడియోలు చేసి కూడా ఇవ్వడం జరిగింది కూటమి ఎమ్మెల్యేల కోసం. మోడీ గారిని పొగిడేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కానీ సరే గెలిచిరు, అయిపోయింది. కానీ అల్లు అర్జున్ ఏం చేసిండయ్యా అంటే ఈయన వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రచారం చేసిండు. ఆయన కొంత ఆప్తులు అనేటువంటి వాళ్ళకు ప్రచారం చేసిండు. ఆ ప్రచారంలో భాగంగానే ఇక్కడ మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అయిపోయింది. ఇది మరొకసారి నిన్నటి ప్రెస్ మీట్ తోటి నిన్నటి వ్యాఖ్యలతోటి పవన్ కళ్యాణ్ బయట పడేసేట అయింది కథ. ఇది సద్దుమణిపోయింది వ్యవహారం అంతా. ఇక్కడ తెలంగాణలో ఆ వ్యవహారం సద్దుమణిపోయింది. దాదాపు రేవతి కుటుంబానికి ఇటు రాజకీయంగా కూడా రాజకీయ నాయకులు అండగా ఉన్నారు, ఇటు సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అండగా నిలిచిర్రు, ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ అల్లు అరవింద్ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ చేత పోయినటువంటి ప్రాణాన్ని తీసుకురాలేరు, కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి దాంతో కొంత ఆర్థికంగా సహాయం చేసిర్రు. ఎవరైతే చికిత్స పొందుతా ఉన్నారో శ్రీతేజ ఆరోగ్యంగా బయటకు రావాలని చెప్పేసి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సద్దుమణుత టైంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ రచ్చ నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. దేనికోసం మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు? మరి రేవంత్ రెడ్డిని పొగుడుతాడు మళ్ళీ. అందులో రేవంత్ రెడ్డి డైనమిక్, రేవంత్ రెడ్డి మంచోడు. ఒకసారి ఇక్కడ చూడండి, పత్రికలు ఎట్ట రాసినాయి. ఇగో రేవంత్ రెడ్డే కరెక్టు, బెనిఫిట్ షోలకు అర్జున్ పోకుండా ఉండాల్సింది, సంధ్యా ఘటనలో మహిళా మృతి బాధాకరం. ఎప్పుడు చనిపోయారు సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆమె ఎప్పుడు చనిపోయింది? మీరు ఎప్పుడు బాధాకరం విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఇన్ని రోజుల నుంచి మీకు సమయం దొరకలేదా? ఒక మహిళ చనిపోతే ఆమెకు సంతాపం తెలపనీక విచారం వ్యక్తం చేయనీక నెల రోజుల నుంచి ఆయనకు సమయం దొరకలే. ముఖ్యమంత్రిగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, డీసీఎం గారికి ఇప్పుడు దొరికింది. ఎందుకంటే ఆ విషయం సల్లారుతుంది కదా, మళ్ళా గెలికి రచ్చ చేయాలి, మళ్ళీ దాన్ని చర్చ చేయాలి. ఈ విషయంలో సీఎం పోలీసులను తప్పుపట్టలేం, చట్టం దృష్టిలో అందరూ సమానమే, బాధితులను సినిమా బృందం పరామర్శించాల్సింది, మానవతా దృక్పథం లోపించడం వల్లనే గోటితో పోయేదాన్ని గొడవలాగా తెచ్చుకున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్లా రేవంత్ ప్రభుత్వం వ్యవహరించడం లేదు. వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారంటేనే ఇక్కడ ఇండైరెక్ట్గా అర్థమైపోతూ ఉంది. సో ఇది మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కావాలని నిన్న మాట్లాడినట్టుగా కనపడతా ఉంది. అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ రచ్చ ఇంకా నడుస్తూనే ఉన్నది. నిజంగానే ఒంటరిని చేసిరు అల్లు అర్జున్ని. మరి ఈ లెక్క ప్రకారం మెగా ఫ్యామిలీ మొత్తం కూడా మరి అందరూ పోయిరు, అంతా చేసిరు, కానీ వీళ్ళు మాత్రం అది కాలేదు. సరే ఏం జరగబోతుందో చూస్తాం. అంటే ఇందులో ఎందుకు మరింత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాల్సి వస్తుంది? సరే అల్లు అర్జున్ నువ్వు ఇటు వేయాల్సి ఉంటే బిడ్డ చేయలేదు, తప్పైంది, నీ అల్లుడు కాబట్టి మాట్లాడినా తప్పులేదు. కానీ రేవంత్ రెడ్డిని నువ్వు పొగుడుతూ ఉన్నావు, అది మరి నీది బీజేపీతో కూడినటువంటి ప్రభుత్వమో నీది, ఇక్కడేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడటువంటి బీజేపీ వాళ్ళేమో రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, మీరు మాట్లాడినటువంటి మాటలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇగో ఇక్కడ చూడండి, మీకు కనపడుతుంది. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని పవన్ కళ్యాణ్ అంటే, రేవంత్ గొప్ప నాయకుడా, ఎలాగనో పవరే చెప్పాలి, మాకు ఆయన డైనమిక్ మాకు కనపడతలేదని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. ఈ డ్రామా ఏంటిది సార్? ఇది ఈ అభినాభావ సంబంధమా, ఈ అక్రమ సంబంధమా? కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ అన్నీ కలిసే ఉన్నాయా మొత్తం రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో? ఇటు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని పొగుడతాడు, రేవంత్ రెడ్డిని పొగడడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది, మళ్ళీ ఈయన బీజేపీతో జంట కట్టి పని చేస్తూ ఉంటాడు.
సనాతని హిందూ అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇదేందో మరి ఇంత విచిత్రమైనటువంటి బంధాలు, ఈ బంధుత్వాలు మనం ఎప్పుడు చూడలే. మరి ఇలాంటి వ్యవహారం నడుస్తుంది. అంటే ఇక్కడ కూడా ఈయన కూడా రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. నిన్ననే ఆర్ఎస్పీ గారు ఒక మాట చెప్పారు, రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతూ ఉంటుంది, ఆ బీజేపీని రేవంత్ రెడ్డి కాపాడుతూ ఉంటాడు. ఇద్దరికి ఒకరికొకరు అవినాభావ సంబంధంలో నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహారం.